హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 2 చూసే ముందు పార్ట్ 1 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తనపై ఉన్న శౌర్యకాలు తీసేసి బయట సరిచేసుకొని డోర్ వైపు వెళ్ళింది సమీర. డోర్ లాక్ చేసి ఉండడంతో శౌర్యని పట్టించుకోకుండా బాల్కనీలోకి వెళ్ళింది. తన పెయిన్ అర్థమై నేను మళ్ళీ కాల్ చేస్తాను జాను, బాయ్, టేక్ కేర్ అని చెప్పి కాల్ కట్ చేసి సమీర వైపు వెళ్ళాడు శౌర్య. ఎండలో ఉండి రైలింగ్ పట్టుకొని సిటీ వ్యూ చూస్తున్న సమీరకి ఆపోజిట్గా నుంచుని చూస్తూ సారీ అని అన్నాడు. ఎందుకు శౌర్య నువ్వు సారీ చెప్తావు అని అడుగుతూ శౌర్య ఫేస్ చూసింది. ఎండ అతని ముఖంపై నేరుగా పడుతూ ఉంటే తెల్లని చర్మం ఇంకాస్త ఎక్కువగా మెరుస్తూ ఉంటే ప్రియుడు ఎండలో ఉండడం ఇష్టం లేక శౌర్య ముఖానికి చేతులు అడ్డం పెట్టి ఎండ ఎక్కువగా ఉంది శౌర్య, లోపలికెళ్ళు అని ఆర్డర్ వేసింది. తన చేతులని అడ్డం తప్పించి నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరగా హగ్ చేసుకొని నాకే కాదు నీకు కూడా సన్ రైజ్ ఎక్కువగా పడుతుంది, పద లోపలికి అని చెప్పి ఆమె ప్రమేయం లేకుండానే అలానే ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్ళాడు. ఇంకా డల్గా ఉన్న తనని చూసి జానుకు తెలియదు నేను ఆద్యను వదిలేసినట్టు, అందుకే అలా మాట్లాడింది అని క్లారిటీ ఇస్తుంటే నో నీడ్ శౌర్య, నీ నుండి ఎక్స్ప్లెనేషన్ వినాలని అనుకోవడం లేదు నేను అని చెప్పింది సమీర. మరైతే ఇలా ఉండకు, ఎప్పుడు అల్లరి చేసే నా సమీ నాకు కావాలి అని అంటూ ముద్దుగా చూశాడు. చిన్నగా నవ్వింది. ఉంటావా మరి అలా అని అడిగాడు సమీర మోములోకి పరిశీలనగా చూస్తూ. ఆద్య ఉండగా అది జరగదేమో శౌర్య అని మనసులో అనుకుంది సమీర. ఓయ్ నిన్నే అడిగేది, చెప్పు అని రెట్టించేసరికి పడుకోనా, నిద్ర వస్తోంది అని అడిగింది. ఇప్పుడేగా నిద్ర రావడం లేదు అని చెప్పావు అని అనగానే ప్లీజ్ అని కళ్ళతోనే రిక్వెస్ట్ చేసింది. లేచి తన హ్యాండ్ హోల్డ్ చేసి బెడ్ వైపు తీసుకెళ్తుంటే నువ్వెక్కడికి, నేను పడుకుంటాను, నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో అని చెప్పింది. అయినప్పటికీ తన మాటలు పట్టించుకోకుండా సమీరాన్ని బెడ్పై పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి టేక్ రెస్ట్, నేను వెళ్ళి రేపటి మన పెళ్లి ఏర్పాట్లు చూస్తాను అని చెప్పి మరోసారి ఆమె ఊరిస్తున్న పెదవులను తన పెదవులతో ముడివేసి పెనవేసి 10 నిమిషాలకు వదిలి బాయ్ బేబీ అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు శౌర్య. ఎంత వద్దు అనుకున్నా శౌర్య స్పర్శ, అతడి మాటలు చేష్టలు ఒకప్పటి శౌర్యను గుర్తు చేస్తూ ఉంటే గతంలోకి వెళ్ళింది సమీర. గతపు ఆలోచనలు తనని నిద్రకి దగ్గర చేసేసరికి ఎప్పుడు నిద్రలోకి జారుకుందో కూడా తెలియలేదు. సాయంత్రం 7 గంటలు దాటింది. తన నడుమును మీటుతున్న శౌర్య గరుకు మీసాల రాపిడికి తక్కున కళ్ళు తెరిచి చూసింది సమీర. బెడ్కి క్రాస్గా తన బెల్లిపై తల పెట్టుకుని పడుకున్న శౌర్య తలలో వేళ్లు చొప్పించి ఇంకొంచెం తనలోకి అదుముకుంటూ ఎప్పుడొచ్చావు అని అడిగింది. 10 మినిట్స్ అవుతుంది అని చెప్పి సమీర నేవల దగ్గర నాలుగుతో తడుముతూ ఉంటే తమకంతో కళ్ళు మూసుకుంది సమీర. అతడి చర్యలు ఆమెలో లేని ఉద్వేగాన్ని కలుగజేస్తుంటే తలలో ఉంచిన చేతి వేళ్లతో పట్టు బిగించగానే బేబీ అని పిలిచాడు నెమ్మదిగా. అని మాత్రం అనగలిగింది. పెళ్ళికి ఏర్పాట్లన్నీ చేశాను అండ్ నీకు తెలుసుగా నాకు గ్రాండ్ వెడ్డింగ్ సిస్టమ్ ఉండవని, ఓకేనా నీకు రిజిస్టర్ మ్యారేజ్ అని అడిగాడు. సమీ మాట్లాడు అని అన్నాడు తలెత్తి ఆమె ముఖం వైపు చూస్తూ. నీ ఇష్టం శౌర్య, నీకు తెలుసు కదా నువ్వు లేకుండా నేను ఉండలేనని అండ్ డాడ్కి ఎదురు తిరిగి నిన్ను చేరుకోలేను, మాట్లాడి చూడు అని చెప్పింది. శౌర్యకి కోపం వస్తుందని తెలిసినా ఆపకుండా. నా కోసం శౌర్య ప్లీజ్ అని అనగానే బెల్లిని పంటి మధ్యలో ఉంచి ఎందుకు నీ బాబంటే నాకు నచ్చదని తెలిసి కూడా వాడి పేరు నా ముందుకు తెస్తావు అని అడుగుతూ పంటి మధ్యలో స్కిన్ని పట్టి లాగగానే ఉస్ అని అంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది సమీర. శౌర్య తనపై నుండి లేచి సమీరను కూడా లేపి కూర్చోబెట్టి స్టమక్పై కొరికిన చోట సవరిస్తూ చెప్పు, పెళ్ళి ఓకే కదా నీకు అని అడిగాడు. మరోసారి తండ్రి పేరు చెప్తే పనిష్మెంట్గా వదిలేస్తాడు అని భయం వేసి ఒకవైపు, ఓకే అంటే తన అనుకున్న వాళ్ళు బంధువుల సమక్షంలో పెళ్లి జరగదని మరోవైపు ఉన్న దిగులుతో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్న తనని చూస్తూ నీకు తెలుసు నా కోపం గురించి అని గుర్తు చేశాడు. నీ ఇష్టం శౌర్య అని నెమ్మదిగా చెప్పింది. దట్స్ మై బేబీ అని నవ్వుతూ టుమారో మార్నింగ్ 10కి మన పెళ్ళి, సో బీ ప్రిపేర్డ్ అని చెప్పి ఊరిస్తున్న తన పెదవులను చూసి తన ముద్దు కోసం ముందుకు వంగుతుంటే ఇద్దరి మధ్యలో చేతులు పెట్టి ఆపి ఆకలిగా ఉంది అని అంది. అప్పటికి కానీ గుర్తులేదు శౌర్యకి ఉదయం నుండి తానేం తినలేదు అని. వెంటనే తనని వదిలి అసిస్టెంట్ రాజ్కి కాల్ చేసి డిన్నర్కి ఏర్పాట్లు చూడమని చెప్పాడు. పడుకోవడం వల్ల జుట్టు చెదిరి చీర నలిగి ఉండడంతో తనని చూసి త్వరగా రెడీ అయ్యిరా, నువ్విలా వస్తే నేను కంట్రోల్ తప్పానని అనుకుంటారు అందరూ అని చెప్పి కన్ను మీటి అక్కడి నుండి బయటకు వచ్చాడు శౌర్య.
అతని మాటలకు బిడియంగా చూస్తూ స్టమక్పై వేసిన మార్క్ని చూసి, ఈడియట్, నా బాడీపై నాకంటే నువ్వే ఎక్కువ రైట్స్ చూపిస్తావు అని ముద్దుగా తిట్టుకుంటూ ఎదురుగా ఉన్న మిర్రర్లో తనని తను చూసుకొని నవ్వుకుంది సమీర. నిజంగానే నువ్వు కంట్రోల్ లాస్ అయ్యావంటే నమ్మేస్తారు శౌర్య అని అనుకుంటూ ఫేస్ వాష్ కోసం వాష్రూమ్కి వెళ్ళింది. ఫేస్ వాష్ చేసుకుంటూ మిర్రర్లో తనని తాను చూసుకుంటూ ఒకప్పుడు శౌర్య కోసం తను పడ్డ బాధ, భరించిన ఎడబాటు ఇక తిరిగి రాడు అనుకుని మెంటల్గా తనని తాను స్టేబుల్ చేసుకుంటున్న సమయంలో శౌర్య నిజమై తన ముందు నిలిచాడు. ఓవైపు తండ్రికి అతనంటే కోపం, మరోవైపు తన అన్నకి కూడా శౌర్య అంటే నచ్చదు. ఇప్పుడు శౌర్య మళ్ళీ తన జీవితంలోకి వచ్చాడు అంటే యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళ నిర్ణయానికి తలవంచి వేరొకరితో ఉండలేదు. అలా అని వాళ్ళ నిర్ణయాన్ని ఎదిరించి శౌర్యతో ఉండి వాళ్ళ మనసు నొప్పించలేదు. రకరకాల అనుమానాలు, ఎటు వెళ్లాలో తెలియదు. కానీ శౌర్య అంటే ఆమెకున్న ఇష్టం అన్నీ మర్చిపోయేలా చేస్తోంది. అదే ఆశతో ఇప్పుడు అతనితో జీవితం ఊహించడానికి సిద్ధంగా ఉంది. ఎన్నో ఆలోచనల తర్వాత బయటికి వచ్చిన తనకి శౌర్య కనిపించాడు. ఇంతసేపా అడుగుతూ వాచ్ చూశాడు. నవ్వింది చిన్నగా. సరేరా అంటూ తన చేయి పట్టుకుని టెర్రస్పై ప్రిపేర్ చేసిన డిన్నర్ స్పాట్కి తీసుకువెళ్ళాడు. చల్లటి గాలికి సమీర కట్టుకున్న జార్జెట్ చీర ఒంటికి అతుక్కుపోతుంటే సర్దుకునే పనిలో పడింది సమీర. ఆమె వంపు సొంపులు క్లియర్గా కనిపిస్తూ ఉంటే సమీర చెవి దగ్గరికి చేరి లుకింగ్ హాట్ అన్నాడు శౌర్య. ఆ మాటకి చిరుకోపంగా చూసిందే కానీ ఒళ్ళంతా వేడి సెగలు కప్పుకుంది. తనవైపే ఓరగా చూస్తూ చెయ్యి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. సర్వెంట్ సర్వ్ చేయడానికి వస్తుంటే వాళ్ళని ఆపి సమీరకి తానే దగ్గరుండి వడ్డించాడు. శౌర్య ప్రేమకి మురిసిపోతూ కళ్ళు విప్పార్చి చూస్తుంటే, నన్ను తర్వాత చూడొచ్చులే, ముందు తిను అంటూ తింటున్నాడు శౌర్య. ఈడియట్, ఫీలింగ్స్ లేవు నీకు అసలు అని ముద్దుగా కసిరి తింటుంటే, అవి నీకంటే నాకే ఎక్కువ ఉన్నాయి అని చెప్పి టేబుల్ కింద నుండి కాలి వేలితో సమీర కాలిని గిచ్చాడు శౌర్య. టేబుల్ కింద ఏం జరుగుతుందో తెలియదు కదా, సడన్గా నొప్పి అనిపించేసరికి ఆ అని గట్టిగా అరుస్తూ కేకలు పెట్టింది సమీర. ఏమైందే నవ్వుతూ అడిగాడు శౌర్య. చేసిందంతా చేసి ఏం తెలియనట్టు ఏమైందని నవ్వుతూ అడుగుతున్న శౌర్యని గుర్రుకుంటూ చూస్తూ టేబుల్పై ఉన్న యాపిల్ విసిరింది. ఓయ్, కొడితే మూతి పళ్ళు రాలుతాయి అంటూ కసిరి తిను, లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అని చెప్పి ఫాస్ట్గా తింటున్నాడు శౌర్య. సమీర ఆలోచిస్తూ ఉండడం చూసి ఏమైంది అని అడిగాడు. తన మనసులో మాట చెప్తే ఫ్రస్ట్రేట్ అవుతాడని తెలిసి, నేను మాట చెప్తాను శౌర్య, కోప్పడకు అని ముందే అడిగింది. ముందు మాట ఏంటో చెప్పు. ఫుడ్ నుండి తల ఎత్తలేదు. చెప్తే నిజంగానే సీరియస్ అవుతాడో అని అర్థమై సైలెంట్ అయిపోయింది. తన వాడిన ముఖాన్ని చూస్తూ శౌర్య రెండోసారి కదిలించలేదు. ఎందుకంటే తానేం అడగాలి అనుకుంటుందో శౌర్యకి తెలుసు. ఇప్పుడు తన నోటి నుండి వాళ్ళ పేర్లు విని మూడ్ స్పాయిల్ చేసుకోవడం ఇష్టం లేక సైలెంట్గా ఉన్నాడు. మూడ్ ఆఫ్లో ఉన్న సమీర తిన్నాను అన్న పేరుకి తింటూ ఉంటే చూసిన శౌర్య, ఆకలిగా ఉందన్నావు కదే, తినడానికి ఆలోచిస్తావెందుకు అని చిన్నగా అడిగేసరికి ఏం లేదు అన్నట్టు తలూపి ముభావంగా తింటోంది సమీర. 2 నిమిషాల పాటు తనను గమనించాడు శౌర్య. ఇంకా అలానే ఉన్న సమీర ముఖం చూసి చైర్ తన పక్కకు జరుపుకొని కూర్చున్నాడు. అనుమానంగా చూస్తూ ఉన్న సమీర ముఖం చూసి ప్లేట్ దగ్గరికి తీసుకొని తినిపించడానికి నోటి దగ్గర ముద్ద పెట్టాడు. తినకుండా ప్రేమగా చూస్తున్న తన పెదవులపై ముద్దు పెట్టుకొని, నేనెక్కడికి పోను, ముందు తిను అని చెప్పి మళ్ళీ ముద్దు పెట్టుకొని పెదవుల దగ్గర ముద్ద అందించాడు. ఆ క్షణం శౌర్య కళ్ళలో కేవలం ప్రేమ మాత్రమే చూసింది సమీర. నీకేనే చెప్పింది, నోరు తెరువు అంటూ కళ్ళలో కోపం ప్రదర్శించగానే టక్కున నోరు తెరిచింది సమీర. వద్దు అంటున్నా ఇంకా ప్లేట్లో పెట్టి స్టమక్ ఫుల్ అయ్యే వరకు వడ్డించాడు శౌర్య. కాసేపటికి స్టమక్పై చేతులు ఆనించుకొని, ఇంకా నా వల్ల కాదు ప్లీజ్ అని బిక్కమొహం వేయగా అప్పుడు ఆపాడు శౌర్య. హ్యాండ్స్ వాష్ చేసుకొని సమీర లిప్స్ క్లీన్ చేసి ఐస్ క్రీమ్ ముందు పెట్టాడు. ముందున్న ఐస్ క్రీమ్ బాక్స్ చూడడంతోనే హ్యాపీగా చూసింది సమీర. వెంటనే శౌర్య వైపు గుర్రుగా చూసింది. తన చూపులకు అర్థం తెలిసి బాక్స్ వెనక్కి తీసుకుంటూ వద్దా అని అడిగాడు. కావాలి అంటూ చేతులు ముందుకు చాచగానే నవ్వుతూ బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేస్తున్నాడు. అవ్వడానికి ఫుల్ ప్యాక్ అయినప్పటికీ కొద్దిగా మాత్రమే ఇస్తున్న శౌర్య వైపు బొంగ మూతి పెట్టి చూసింది సమీర. కప్ చేతికి అందిస్తూ తిను అన్నాడు. వద్దు అన్నట్టు హెడ్ మూవ్ చేసి శౌర్య చేతిలో ఉన్న పెద్ద బాక్స్ చూపిస్తూ అది కావాలి అని చెప్పింది జాలిగా. దెబ్బలు పడతాయి అంటూ ఐస్ క్రీమ్ బాక్స్ టెర్రస్ పై నుండి కింద పడేశాడు శౌర్య. వెంటనే శౌర్య చేతిపై గిచ్చింది సమీర. మెంటల్, పిచ్చి లేచిందా అని అడుగుతూ సమీర బుగ్గపై గట్టిగా పిన్ చేశాడు శౌర్య. నాకు కాదు, నీకే మెంటల్, వేస్ట్ చేసే బదులు నాకు పెడితే నేను తింటానుగా అని అంటూ ఏడుపు ముఖంతో చెప్పగానే
నీకు అసలే ఐస్ క్రీమ్ తింటే కోల్డ్ చేస్తుంది, తర్వాత నేను పడలేను నీతో అని చెప్పగానే తప్పక చిన్న బౌల్లో ఉన్న ఐస్ క్రీమ్ తింటూ తనని రెప్ప వాల్చకుండా చూస్తున్న శౌర్య నోటికి అందిస్తూ ఆ అంది. బ్రో ఆఫ్ చేసి చూడగానే స్పూన్ వెనక్కి తీసుకుంటూ నా ఇష్టాలు ఇంకా గుర్తున్నాయా నీకు అని అడిగింది, రెప్పలు పైకెత్తి శౌర్య వైపు చూస్తూ. చూస్తున్నాడంతే, రెప్ప కూడా వేయకుండా. 2 నిమిషాల తర్వాత ఎందుకురా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, ఎంతగా ఎదురు చూసానో తెలుసా నీకోసం అని అడిగింది బాధగా. స్పందించలేదు శౌర్య, చూస్తున్నాడంతే. సమీర పాత రోజులను తలుచుకుంటూ నన్ను అనుమానించి అవమానించి వద్దు అనుకుని వెళ్ళిపోయావు. మామూలుగా అయితే నేను కూడా మర్చిపోయేదాన్నేమో, కానీ నువ్వే నా మొదటి ప్రేమ, ఆఖరు ప్రేమ కూడా నువ్వే అవ్వాలి అనుకుంటున్నాను శౌర్య. అందుకే ఇన్నేళ్లైనా బయటపడలేకపోయాను. ప్రేమలో మోసపోయానని తెలిసి డాడ్ నన్ను కెనడా పంపించేశారు. అట్లీస్ట్ నేను డైవర్ట్ అవుతానని అనుకున్నారు, కానీ బయటపడలేకపోయాను. కెనడాలో కూడా నువ్వు బాగా గుర్తెచ్చేవాడివి. రాత్రులు నిద్ర పట్టేది కాదు. ఎన్నిసార్లు మధ్యరాత్రుల్లో మేల్కొని నీ కోసం ఏడ్చానో నాకు మాత్రమే తెలుసు. అక్కడ ఎవరిని చూసినా నువ్వే గుర్తొచ్చేవాడివి అని అబద్ధం చెప్పను శౌర్య. నిన్ను అసలు ఎవ్వరితోనూ పోల్చలేను. నువ్వు యూనిక్ అబ్బాయివి. అందుకే మరొకరికి దగ్గర కాలేకపోయాను. అంత ఇష్టం నువ్వంటే. చాలాసార్లు నీకోసం వచ్చేద్దామని అనుకున్నాను, కానీ నాపై ఆశలు పెట్టుకున్న డాడ్ గుర్తొచ్చి ఆగిపోయాను. ధైర్యం చేసి వద్దామన్నా సరే నువ్వు రానిస్తావో లేదో అన్న అనుమానంతో నా అడుగులు అక్కడే ఆగిపోయాయి. మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని వచ్చాను. నీ నుండి అస్సలు ఊహించలేదు ఈ మార్పు. నీకు నిజం ఎలా తెలిసిందో తెలియదు, కానీ నువ్వు నన్ను క్షమించావన్న వార్త నీ నోటి నుండి విన్న తర్వాత చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాను శౌర్య. 3 ఏళ్లుగా నాలో నేను పడ్డ బాధంతా పోయినట్లు అనిపించింది. థ్యాంక్ యూ శౌర్య, నీ లైఫ్లోకి మళ్ళీ నన్ను రానిచ్చినందుకు అని చెప్పింది శౌర్య కళ్ళలోకి చూసి సమీర. తన మాటలు అస్సలు వినలేనట్టు, అస్సలు పట్టలేనట్లు చూసిన శౌర్య చివరిగా సమీర పెదవంచిన ఉన్న ఐస్ క్రీమ్ని లిక్ చేసి అవే పెదవులపై ముద్దు పెడుతూ సమీర నడుము వంపున చేతులు వేసి చిన్నగా నొక్కగానే తమకంతో కళ్ళు మూసుకుంది సమీర. శౌర్య ముద్దులోని గాఢత్వం పెరిగే కొద్దీ సమీరలో అలజడి పెరిగిపోతూ ఉంటే శౌర్య తలలోకి చేతి వేళ్లు జొప్పించి గుండెకు అదుముకుంది గట్టిగా. మరి ఇప్పుడు శౌర్య కోరుకుంటున్నట్టుగా తన వాళ్ళని కాదని సమీర పెళ్లి చేసుకుంటుందా? అసలు వీరిద్దరూ ఎందుకు దూరమయ్యారు? దాని వెనక కారణం ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలాగే ఈ ఎపిసోడ్పై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.